వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది సార్. తులారాశి వాళ్ళకు 2026 మరి తీపి జ్ఞాపకాలను ఇవ్వబోతుందంటారా? వాళ్లకు అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందంటారా? వాళ్ళ కళలు నెరవేరబోతున్నాయంటారా? ఎలా ఉండబోతుందంటారా అసలు వాళ్ళకి? నిర్మల గారు, తులారాశి వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే ద ఇయర్ ఆఫ్ డిజైర్స్, ద ఇయర్ ఆఫ్ ఫైనాన్సెస్. అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరే సంవత్సరము, ఆర్థికంగా కూడా ఎదిగేటువంటి సంవత్సరం 2026. సో ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో సుదీర్ఘకాలంగా రాశిలో ఉండేటువంటి, అంటే సుదీర్ఘకాలంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణించేటువంటి గ్రహము ఒక గురు గ్రహం ఒకటే వీళ్ళకి మే మాసం నుంచి జూన్లో కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ తులారాశి వాళ్ళకి ఏమవుతుందంటే ముఖ్యంగా తృతీయ షష్టమాధిపతి అవుతాడు. అంటే వీళ్ళకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వీళ్ళవి ఆల్రెడీ ఎవరైతే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వని వాళ్ళు ఉంటారు మేడం, డబ్బులు తీసుకొని ఇవ్వరు, లేదా వీళ్ళు లోన్ అప్లై చేస్తే లోన్ రావట్లేదు. ఈ రెండు వీళ్ళకి ఈసారి కంప్లీట్గా వీళ్ళ ఫేవర్లు ఉంటాయి. అంటే మేడం ఇప్పుడు మీరు ₹1,00,000 10 లక్షలు ఒక బ్లాక్ అయితే మీరు ఇక మీ మైండ్ ఎట్లా పనిచేస్తుంది? ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఇంకో చోట ఇన్వెస్ట్ చేయాలి. సో వీళ్ళకి అప్పులు, వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు లేదా వీళ్ళ దగ్గర ఫైనాన్సెస్ తీసుకున్న వాళ్ళు వీళ్ళకి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ మే నుంచి వీళ్ళకి ఈ స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరి అంత ఫేవరబుల్ ఉండదు. వీళ్ళకి అప్పులు ఉంటాయి. వీళ్ళ దగ్గర డబ్బు లేదనుకోండి మేడం, వీళ్ళ బ్రెయిన్ పనిచేయదు. ఎలా కదా, ఏదో ఉన్నది కదా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయాను. కర్కాటక రాశి మీనరాశి బ్యాచ్ కాదు వీళ్ళు. కర్కాటక మీనరాశి వాళ్ళు ఉన్న దాంట్లో ఉంటారు. రోజు బిర్యానీ తిందాం అనుకుంటారు కానీ పెరుగన్నం తిని కూడా మజ్జిగన్నం తిని పడుకుంటారు వాళ్ళు పాపం. కానీ తులారాశి వాళ్ళు అట్లా కాదు. వాళ్ళలో ఒక కంపల్సివ్నెస్, డిమాండింగ్, పొసెసివ్నెస్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు అసహనానికి లోనయ్యేది కూడా కారణం ఈ ఆర్థికపరమైన విషయాల్లో ఏమైనా అవకతవకలు జరిగినాయి, ఎదుటి వాళ్ళు మన సతాయిస్తున్నాడు అనుకుంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద వే వాయిలెంట్గా కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసే బ్యాచ్ వీళ్ళు. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు స్నేహితుల కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. మీరు అన్నారు ఏంటి, వీళ్ళే అప్పులు చేస్తే పరిస్థితి ఏంటి అన్నారు. వీళ్ళే అప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి మే జూన్ నుంచి వీళ్ళ బెస్ట్ టైం స్టార్ట్ అవుతుంది మేడం. అంటే గురు సంచారం, అందుకే చెప్పండి తృతీయ షష్టమాధిపతి అంటే గురువు వీళ్ళకి కర్కాటక రాశిలోకి వస్తాడు. సో వీళ్ళ కుటుంబంలో ఏమైనా గతంలో వీళ్ళు శుభకార్యాలు ఏమైనా, ఇప్పుడు తులారాశిలో పుట్టిన అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, లేదా తులారాశిలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు, ఇంట్లో శుభకార్యం చేయలేకపోతున్నారు, ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు, కొన్న ఇంటికి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఇల్లు మనం గృహప్రవేశం, హౌస్ వార్మింగ్ సెరమనీ, ఇవన్నీ కూడా వీళ్ళకి మే మాసం నుంచి వీళ్ళ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా. అంటే ఈ సంవత్సరంలో వీళ్ళ ముఖంలో సంపూర్ణమైనటువంటి నవ్వు, మీరు ఇందాక నవ్వారు చూడండి, ఆ స్థాయి నవ్వు వచ్చేది మాత్రం ఖచ్చితంగా మే తర్వాతనే. కొంచెం వీళ్ళకి ప్రతికూలమైనటువంటి ఒకవేళ మంత్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం జూలై, ఆగస్ట్, మార్చ్ వీళ్ళకి అన్ఫేవరబుల్. జూలై, ఆగస్ట్ అండ్ మార్చ్ అన్ఫేవరబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. మిగతా నెలల్లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా బలపడతారు. ఇంకోటి ఆబ్జెక్టివ్ డిజైర్స్ అని చెప్పాను. యాక్చువల్లీ శుక్రగ్రహం అంటేనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిజైర్ కాన్షియస్ ప్లానెట్ అంటే శుక్రుడు మీ జాతకంలో బలంగా లేకపోయినా, శుక్రుడు యొక్క గ్రహాల యొక్క అంటే మిగతా గ్రహాలతో ఉన్నటువంటి కలయిక సరిగా లేకపోయినా మీకు ఆర్థికంగా ఎదగకపోవడం కాకుండా మీకు ప్రేమ కూడా దక్కదు మేడం. అంటే మీరు ప్రేమించే వాళ్ళు తప్ప మిమ్మల్ని ప్రేమించేవాడు ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు ప్రేమించే వాళ్ళు వీళ్ళకి ప్రేమ దక్కుతుందంటే అర్థం ఏంటి, వీళ్ళింట్లో ఖచ్చితంగా శుభకార్యం జరుగుతుంది. అంటే లవ్ చేసేవాళ్ళది లవ్ మ్యారేజ్ అవుతుంది, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ జీవితంలో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళి వీళ్ళు పెళ్ళి. అంటే ఈ సంవత్సరం వీళ్ళ ఇంట్లో శుభకార్యం జరగడం ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ అసోసియేషన్స్
అంటే కుటుంబ సభ్యులు, అట్ ద సేమ్ టైం వేరే అకేషన్స్ కూడా, అంటే గృహప్రవేశం కావచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేదా కొత్త ప్రాంతాలకు వెళ్ళి ఇల్లు కొనుక్కోవడం కూడా కావచ్చు. మీరు ఇక్కడ నుంచి అమెరికా ఇల్లు కొంటారు, ఆస్ట్రేలియా ఇల్లు కొంటారు. వీటన్నిటికి కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అంటే ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు, సినీ ప్రముఖులకు ఎలా ఉందంటారు సార్? మేడం, మెయిన్ ఈ సంవత్సరం మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలంటే, విద్యార్థులు చాలామంది విదేశాలకు వెళ్ళి చదువుకునే సంస్కృతి ఇప్పుడు చాలా పెరిగిపోయింది. జర్మనీ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, స్వీడన్ వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు. ఒకప్పుడు అమెరికా తప్ప ఏం లేదన్నారు. కానీ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుంది తెలుసా మేడం, మోర్ దెన్ 19%, అంటే 19% మంది స్టూడెంట్స్ అమెరికా వీసాకు అప్లై చేయడం మానేశారు. ట్రంప్ వల్లనే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా. సో ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే తులారాశిలో పుట్టిన వాళ్ళ విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చేసి ప్రయత్నము మార్చి తర్వాత చేయండి. ఒకవేళ మీరు ఈ లోపల వీసా రిజెక్షన్స్ అయినాయి, 2 సార్లు వీసా రిజెక్ట్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మార్చి తర్వాత ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫారిన్ కంట్రీస్లో, మీకు 2025 సెకండ్ హాఫ్లో మీకు మంచి ఉద్యోగాలు రాలేదు, సర్వైవల్ జాబ్స్ వచ్చినాయంటే కూడా మీకు ఖచ్చితంగా మార్చి నుంచి ఉద్యోగ అవకాశాలతో పాటు బెటర్ కంపెనీస్ అండ్ బెటర్ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం విదేశాల్లో ఉండి మీరు పనిచేస్తూ ఈ సంవత్సరం మీరు ఏదైనా ఒక కారణం వల్ల మీరు ఇంటికి తిరిగి రావాల్సినటువంటి ఏదైనా ఒకటి మనం నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా చూసుకుంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కావచ్చు. అంటే వీళ్ళు ఎంతో కాలంగా పేరెంట్స్ని అక్కడ పిలిచిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వీళ్ళు అనివార్య పరిస్థితుల్లో ఎప్పుడైనా వీళ్ళ కుటుంబం సభ్యుల కోసం రావాల్సి వస్తే కూడా, ఎందుకంటే వీళ్ళకి కేతువు లాభంలో ఉంటాడు, వీళ్ళకి షష్టం అంటే పంచమ భావంలో వీళ్ళకి రాహు ఉంటాడు, కేతువు వచ్చి సింహరాశిలో ఉంటాడు. సో ఇది కొంత ఏంటంటే పేరెంటింగ్ ఆస్పెక్ట్స్లో చూస్తే కనుక హెల్త్, ఈవెన్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్స్ కూడా వస్తుంది అందులో. సో ఇది వీళ్ళకి అన్ఫేవరబుల్ ఒక రకంగా చెప్పాలంటే. అది వీళ్ళకి సెకండ్ హాఫ్లో జరుగుతుంది, అంటే మేబీ ఆఫ్టర్ జూన్ జూలై. సో ఇది వీళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండోది, వీళ్ళ పర్సనల్ హెల్త్ కూడా దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పర్సనల్ హెల్త్. ఎందుకంటే వాళ్ళకి లోయర్ లిమ్కి సంబంధించి కానీ, పైల్స్కి సంబంధించిన కానీ, హెల్త్ ఇష్యూ డైజెస్టివ్కి సంబంధించినవి కానీ, స్పాండిలైటిస్ కానీ, ఇవి కొంచెం వీళ్ళకి ఎర్లీ ఏజ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే బిలో 40 years. సో ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మీరు అన్నారు పొలిటీషియన్స్కి ఎట్లా ఉంటుంది. సో పొలిటీషియన్స్కి ఈ సంవత్సరంలో ప్రేమ పొందుతారంటే అర్థం ఏంటి మేడం? దే విల్ బీ అన్లెస్ అని అంటే ఒక పొలిటీషియన్కి ఒక గుర్తింపు రాకుండా వాళ్ళ ముఖంలో ఆనందం ఉండదు, వాళ్ళు దాన్ని పెద్ద ఇదిగా కూడా తీసుకోరు. సో ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి, తులారాశిలో పుట్టిన వాళ్ళకి మంచి ప్రయోజనాత్మకమైనది. గుర్తింపు ఒకటే కాకుండా హోదా కూడా వస్తుంది, వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులకి ఇంకొక విషయం కూడా ఏంటంటే వాళ్ళ వర్డ్ పవర్ పెరుగుతుంది మేడం. వర్డ్ పవర్ ఎప్పుడు పెరుగుతుంది? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్ అయితే వర్డ్ పవర్ పెరుగుతుంది. లేదా మీకు ఒక పెద్ద పొజిషన్, ఇప్పుడు మనం దేవస్థానాలు ఉంటాయి, లేకపోతే ఇంకా కొన్ని బోర్డ్స్ ఉంటాయి, వాటిలో మీరు వెల్ఫేర్ మెంబర్ అవుతారు, లేకపోతే ప్రెసిడెంట్ స్థాయికి వెళ్తారు. ఇటువంటి గుర్తింపులన్నీ వీళ్ళకి, తులారాశి వాళ్ళకి రాజకీయ రంగంలో బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ 3 months వీళ్ళకి ఫేవరబుల్ కాదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇది మాత్రం వీళ్ళకి ఫేవరబుల్ కాదు. అండ్ ఫిలిం ఇండస్ట్రీని కూడా ఒక్కొక్కళ్ళు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ చాలామంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగే ఛాన్స్ ఉంటుంది మేడం. గుర్తుపెట్టుకోండి, తులారాశి అంటే ఈ సంవత్సరం ప్రేమ, పెళ్ళి, ఫైనాన్సెస్, ఈ 3 areas వీళ్ళు ఊపేస్తారు ఈ సంవత్సరం. అయితే తులారాశిలో పుట్టినటువంటి చాలామంది ఆర్టిస్టులకి పెళ్ళి అవ్వడము, లేదా గతంలో వాళ్ళకి ఏమైనా బ్రేకప్స్ అయ్యి విడిపోయిన వాళ్ళు మళ్ళీ అసోసియేట్ అవ్వడం ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ తప్పు తెలుసుకోవడం, వద్దు అనుకునే మళ్ళీ వెనక్కి విడ్రా చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మహిళలకైతే, ముఖ్యంగా ఫీమేల్కి అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి జూన్ మాసం తర్వాత వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫర్టిలిటీ అంటే తెలుసు కదా మనకి, వాళ్ళకి పిల్లల కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి PCOD లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గతంలో ట్రీట్మెంట్ చేసుకొని కూడా సరిగా రిజల్ట్ లేని వాళ్ళు. సో ఇది వైజ్ వర్సా మేడం. ఈవెన్ మగవాళ్ళకైతే వాళ్ళకి 100% స్పర్మ్ కౌంట్ బ్యాలెన్స్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2026 ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్. వీళ్ళకి చిన్న తప్పిదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి సవరించుకోవాలంటే వీళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి సార్? మనం చెప్పినా వీళ్ళు ఫాలో గారు అంతే అంటారా? వీళ్ళకి యాక్చువల్గా తులారాశి వాళ్ళకి చాలామంది రాస్తారు అన్నమాట. తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి చెప్పినా వీళ్ళు ఫాలో గారు. కానీ యాక్చువల్గా వృశ్చిక రాశి వాళ్ళు ఫాలో అవుతారండి, వాళ్ళు పైకి కనపడతారు. కానీ తులారాశి వాళ్ళు
ఫాలో అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మేము ఎంత చేసేది మేము చేస్తామంట. వాళ్ళు ఎంత స్వేచ్ఛా జీవులు అంటే వాళ్ళ ఆ స్వేచ్ఛని ఎవరన్నా నిర్బంధించే ప్రిన్సిపల్స్ కానీ ఏదైనా ఒక క్రమశిక్షణని వీళ్ళకి అవలంబించి నువ్వు ఇది చెయ్యాలి నాయన అంటే మాత్రం మీరు 5 సార్లు చెప్పారనుకోండి, వాళ్ళందరూ 2 సార్లు ఒకసారి చేస్తాడు. అది కూడా ఎందుకు చేస్తాడు? వాడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం చేస్తాడు. వాడు మనస్ఫూర్తిగా చేయరు. వాళ్ళు ఎక్కువగా ప్రకృతితో కలిసినట్టు ఉంటారు మేడం. వాళ్ళు ఎక్కువగా సందర్భంలో, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళు మీ డ్రెస్ బాగుందా, నా రింగ్స్ బాగున్నాయంటే వాళ్ళు మీరు ఏమనుకుంటారు అది ఇది అని అంత ఆలోచిస్తారు, కానీ నిజం ఖచ్చితంగా చెప్తారు మేడం. ఖచ్చితంగా నిజం చెప్తారు. ఏంటంటే బాగుంది, అలా ఉంది, ఇలా ఉంది, సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం స్ట్రైప్స్ లేనివి కొంచెం ఈ రింగ్స్ కొనుక్కో అంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు తెలిసిపోతే ఏంటి, అరే ఎక్కడో అక్కడ సంథింగ్ నా సెలెక్షన్ బాగాలేదు, ఇంకా బెటర్ సెలెక్షన్ ఉండాలని తెలుసు. కానీ వాడు జెన్యున్ ఫీలింగ్ చెప్తాడు. ఒక తులారాశి వాళ్ళు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంటే అది వరల్డ్స్ బెస్ట్ కాంప్లిమెంట్ అని బుక్లో రాసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంత లోతుగా అధ్యయనం చేయకుండా పొగడరు, తిట్టరు. సో కాబట్టి నాకు తెలిసి ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే సలహా ఏంటంటే మీరు ఎమోషనల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఎమోషనల్ హెల్త్ అంటే మీరు ఇష్టపడేవి, అది ఆహారం కావచ్చు, మనుషులు కావచ్చు, మీ ఇంట్లో పెట్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ట్రావెలింగ్, ప్యాషన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ప్యాషనేట్ యాక్టివిటీస్, దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకంటే వాటి వల్ల మీరు ఈ సంవత్సరంలో కొంత ఆరోగ్య సమస్యలు, కొంత మనస్తాపం చెందడం, లేదా కొంత మీరు అనుకున్న దిశగా మీకు ఫలితాలు రాకపోవడం అన్నది మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇన్సైట్ ఆన్ యువర్ ప్యాషన్స్ అండ్ యాక్టివిటీస్. సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు పోస్ట్పోన్, సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు విత్డ్రా. సో విత్డ్రాయల్, పోస్ట్పోన్మెంట్ వీళ్ళకి నచ్చదు. కాబట్టి వీళ్ళలో ఎంతూజియాజం ఎక్కువ ఉండడం వల్ల కొంత ఎమోషనల్గా వీళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ తప్ప బయాలజికల్ హెల్త్ ఇష్యూస్ అంతగా 2026లో ఉండవు. ఈ చిన్న టిప్ ఫాలో అయిపోతే 2026 విల్ బి ఏ వండర్ఫుల్ ఇయర్.